న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు ముందుకేసింది. తాజాగా 66 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను ఖరారు చేసింది. వీటిలో జనసేనకు 9 ఏఎంసీ, బీజేపీకి 4 ఏఎంసీ చైర్మన్ల పదవులను కేటాయించింది. కొత్తగా ఎంపికైన 66 మంది చైర్మన్ పదవుల్లో బీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 5 సీట్లు కేటాయించారు. 66 మార్కెట్ కమిటీ చైర్మన్లలో 35 చోట్ల మహిళలకు అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరో 66 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు అనౌన్స్ చేశారు. మరి దీనిలో జనసేనకు 9 మాత్రమే అంటున్నారు. ఏ బేసిస్ మీద ఈ రకమైనటువంటి అంటే ఈ రకంగా ఎవరికి ఎన్ని ఇవ్వాలి, అలాగే ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. సురేష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీలు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు, అక్కడ ఉన్నటువంటి ప్రయారిటీ రీత్యా ఈ పదవుల పంపకానికి సంబంధించి కూడా ఆ రేషియోలోనే కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ల పదవుల విషయంలో ఇప్పటికే దాదాపుగా తొలి విడత 47 మార్కెట్ యార్డ్ చైర్మన్లను భర్తీ చేయడం జరిగింది. ఆ తర్వాత 31 మార్కెట్ యార్డ్ చైర్మన్ల పదవులను భర్తీ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 66 మార్కెట్ యార్డులకు చైర్మన్ను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటి వరకు తొలి విడతలో 47, రెండో విడతలో 31, మూడో విడతలో 66 కలిపి 144 మార్కెట్ యార్డులకు సంబంధించినటువంటి చైర్మన్ పదవులను ఇప్పటి వరకు భర్తీ చేశారు. మరికొన్ని మార్కెట్ యార్డులకు చైర్మన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అలాంటి వాటిలో గుంటూరు, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ అయిన గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి ఈ జాబితాలో కూడా చోటు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ మార్కెట్ యార్డుకు సంబంధించి అనేక మంది పోటాపోటీగా ఆ చైర్మన్ పదవి కోసం రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ప్రకటించడానికి కొంత సమాలోచనలు చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇవాళ ప్రకటించినటువంటి 66 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించి జనసేనకు 9 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు ఆ పార్టీకి దక్కాయి. అలాగే భారతీయ జనతా పార్టీకి 4 మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు దక్కటం జరిగింది. ఇక మిగిలిన తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. వాటిలో కీలకంగా ఈసారి చెప్పుకోవాలంటే 66 మార్కెట్ యార్డ్లో 35 చోట్ల ఏకంగా మహిళలకు అవకాశం కల్పించడం ఒక రకంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉందో అనేది దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది. ఇక కులాల వారీగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 66 చైర్మన్ పదవుల్లో బీసీలకు 17 చైర్మన్ పదవులను అప్పచెప్పారు. అలాగే ఎస్సీకి 10, ఎస్టీకి 5, మైనార్టీలకు 5 చైర్మన్ పదవులు ఇవ్వటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సింగపూర్ పర్యటనకు ముందే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పదవుల కేటాయింపుకు సంబంధించి కూడా త్వరితగతిన నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇవాళ మార్కెట్ యార్డు చైర్మన్లకు సంబంధించినటువంటి 66 పదవులకు సంబంధించినటువంటి భర్తీ జరిగింది. అయితే మరికొన్ని శాఖలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులను కూడా 1-2 రోజుల్లో మొత్తం ఫైనలైజ్ చేసి ఆ జాబితాలను కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.